రామ్ టాక్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ అసలు ఆ ఒప్పందం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోయాడు? ప్రత్యామ్నాయ రాజకీయ అధికార స్లోగన్ తోటొచ్చి రాజ్యాధికారాన్ని త్యాగం చేసేదాకా వెళ్ళిపోయాడు. కీర్తి వచ్చింది, త్యాగరాజుగా పేరు వచ్చింది ఆయనకి. కాకపోతే జన సైనికులు ఇదేనా పవన్ కళ్యాణ్ నుంచి కోరుకుంది? అంటే మాట్లాడకుండా ఉండొచ్చు దీని గురించి, ఎందుకంటే ఒక ఒప్పందం బీజేపీ కూడా ఉంది కాబట్టని. కానీ ఇది నిజాన్ని ఒక విధంగా ఏమనాలో తెలియట్లేదు నాకు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ముందుకొచ్చినటువంటి వాళ్ళందరిలో కూడా చాలా నిరాశ వచ్చింది. నా దృష్టిలో ఎందుకంటే ఆ 2 పార్లమెంట్ సీట్లు కూడా ఇచ్చేసేయొచ్చు కదా! ఒకటి తెలుగుదేశానికి, ఒకటి బీజేపీకి ఇస్తే పోయేది. 21 సీట్లు కూడా ఎందుకు? అవి కూడా వాళ్ళకే ఇచ్చేసేసి 2014లో ఎలా అయితే తెలుగుదేశం బీజేపీకి మద్దతుగా క్యాంపెయిన్ చేశాడో అదే చేసి ఉంటే ఇంకా ఇంకా హుందాగా ఉండేది నా దృష్టిలో. దీనికన్నా కూడా బెటర్గా ఉండేదని నాకు అనిపిస్తూ ఉంది. అది మాట్లాడితే జగన్ బూచి జగన్ బూచి జగన్ బూచి పవన్ కళ్యాణ్కే పట్టిందా? ఆ సోయ చంద్రబాబు నాయుడుకు లేదా? చంద్రబాబు నాయుడు సీట్లు ఇవ్వటానికి ఇష్టపడ్డా కాబట్టి అందరినీ కలుపుకొనెళ్ళి దాన్ని జగన్ను ఓడించాలనేటువంటి ఏకైక లక్ష్యం ఒక్క పవన్ కళ్యాణ్కే ఉందా? టీడీపీకి లేదా? ఇదేమి ఆర్గ్యుమెంటో నాకైతే అర్థం కావట్లేదు. అసలు దీని వలన పవన్ కళ్యాణ్ దీని వలన నష్టపోయినటువంటి వాళ్ళు ఇద్దరండి నా దృష్టిలో. ఇద్దరు. ఒకటి సామాజిక పరంగా కాపులు, బలహీన వర్గాలు. 2 రాజకీయంగా భారతీయ జనతా పార్టీ. మీరు అనొచ్చు ఇవాళ 10 సీట్లు వచ్చి వాళ్ళే ఎక్కువ లాభపడ్డారని కొంతమంది అనుకుంటున్నారు. కాదు, నష్టపోయింది వీళ్ళిద్దరు. అదేంటో నేను చెప్తాను. అది వివరంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాపులు, బలహీన వర్గాలు ఏంటి కోరుకున్నారంటే కుండ మార్పిడి అధికార వ్యవస్థ ఆంధ్రాలో 75 సంవత్సరాల్లో రెండో సామాజిక వర్గానికి అధికారం రాలేదు. కాపులు వాళ్ళకున్నటువంటి దేంట్లో సంఖ్యాపరంగా అతిపెద్ద కమ్యూనిటీ అయి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అధికారాన్ని చవిచూడలేదు. అంటే సీఎం పోస్ట్ని. అట్లానే బలహీన వర్గాలు కూడా ఎప్పుడు చవిచూడలేదు. దానికి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే ఈ కుండ మార్పిడి అధికార వ్యవస్థ పోయి ప్రత్యామ్నాయ రాజ్యాధికార వ్యవస్థను నేను తీసుకొస్తాను. బడుగు బలహీన వర్గాలు, కాపులతో సహా అందరూ కూడా మీరందరూ నా వెంట నడవండి అని చెప్పాడు. నమ్మారు. నమ్మి పవన్ కళ్యాణ్ వెంట నడిచారు వీళ్ళందరూ. కానీ జరిగిందేంటి? నడిచి చివరికి వెంట నడిచి మరోసారి మోసపోయారు. జరిగింది అది ఇవాళ. అంతకన్నా ఇంకేం లేదండి. నేను దీన్ని చెప్పాలంటే ఎన్ని వీడియోలో చేయగలను. కాకపోతే సింపుల్గా చెప్పాను. సామాజిక పరంగా జరిగింది అది. కాపులు, బడుగు బలహీన వర్గాలు మరొక్కసారి పవన్ కళ్యాణ్ వెంట నడిచి మరోసారి మోసపోయారు. నేను మరోసారి అని 3 సార్లు ఎందుకు చెప్తున్నానో చాలా మందికి అర్థమై ఉంటుంది. రాజకీయంగా రెండోది చూసుకునేటట్టయితే భారతీయ జనతా పార్టీ మీరు అనుకోవచ్చు దాదాపు 6 పార్లమెంట్ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు వస్తున్నాయి కదా అని. కానీ వాళ్ళ లక్ష్యం అది కాదు. 2018లో టీడీపీ బీజేపీని మించి వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు టోటల్గా మోడీ మీద పర్సనల్ అటాక్ చేయటం మొదలుపెట్టిన తర్వాత బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగటానికి ఒక తీవ్ర ప్రయత్నం చేసింది. వాళ్ళు మొట్టమొదట రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే పాయింట్ ఏంటంటే ఎప్పుడు వీళ్ళిద్దరేనా, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ, వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు రావటానికి లేదా, అందుకని సామాజిక పరంగా
సంఖ్యాపరంగా బలంగా ఉండి ఎప్పుడు రాజ్యాధికారం చవిచూడని కాపుల్ని ప్రోత్సహించింది బీజేపీ. కన్నా లక్ష్మీనారాయణ మొదటిసారి అధ్యక్షుడు చేసింది. ఆ తర్వాత ఆయన తీసి సోము వీర్రాజు అధ్యక్షుడిని చేసింది. వాళ్ళేందంటే ఈ పద్ధతుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగటానికి మంచి బంగారు అవకాశం అని వాళ్ళు భావించారు. ప్రతి రాజకీయ పార్టీ ఇటువంటి సోషల్ ఇంజినీరింగ్‌లు చేస్తూనే ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీ ముఖ్యంగా బీజేపీకి తెలియనిదేం కాదు గదా! కాబట్టి కాపులకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళలో ఉంది కాబట్టే దాన్ని ఫోకస్ చేసుకొని ముందుకు రావాలని ప్రయత్నం చేశారు. కానీ జరిగిందేంటి? కాపులు ప్రధానంగా పవన్ కళ్యాణ్ నమ్మారు. బీజేపీ నమ్మల. 2 సార్లు కాపులు సామాజిక వర్గ వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన పవన్ కళ్యాణ్ అది కాపులు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇంకెందుకు ఇంకో వేరే పార్టీ అని అనుకున్నారు. కానీ జరిగిందేందంటే పవన్ కళ్యాణ్ ఏమో ఈ పద్ధతిలో ప్రవర్తించాడు. తృతీయ ప్రత్యామ్నాయ శక్తి అని చెప్పి చివరికి టీడీపీ తోటి కలిసిపోలే. అంటే ఒకవైపు బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తు అనౌన్స్ చేయటం, సీట్లు కూడా అనౌన్స్ చేసుకోవటం. సో, ఇదంతా చూసిన తర్వాత బీజేపీకి పరిస్థితి ఏందంటే ముందుకెళ్ళలేని, వెనక్కెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే అటు పవన్ కళ్యాణ్‌ని దూరం చేసుకోవాలని అనుకోలేదు అదెప్పుడు కూడా. పవన్ కళ్యాణ్ ద్వారానే ఒకవేళ వాళ్ళ ద్వారా కా వాళ్ళు కాపు రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన దాని వలన ప్రయోజనం లేదనుకున్నా కూడా వాళ్ళేమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ ద్వారా మనకు ఒక ఎలియన్స్ తోటి తృతీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదామని అనుకుంది బీజేపీ. కానీ జరిగిందేందంటే పవన్ కళ్యాణ్ యొక్క కొన్ని అనాలోచిత చర్యల వల్ల బీజేపీకి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అయిపోయింది. అందుకని చాలామంది అనుకుంటున్నారు లాభపడిందని. వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అయ్యేటట్టయితే పవన్ కళ్యాణ్, బీజేపీ కనుక ఒక సిస్టమాటిక్‌గా కలిసి అడుగులు గనక వేసున్నట్టయితే మూడవ శక్తిగా ఎదిగుండేది. ఎన్నొచ్చాయి కాదు. వాళ్ళు దీర్ఘకాలంలో ఆలోచిస్తారు. ఇవాళ మరి తమిళనాడు, కేరళలో ఎందుకంత ఫైట్ చేస్తున్నారు? ఇవాళ వస్తాయి కొన్ని సీట్లు. ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి బేస్ ఏర్పడుతుంది. అలా ఏర్పడటం కోసం ఒక ప్రయత్నం జరిగిన దానికి పవన్ కళ్యాణ్ అనాలోచిత చర్యల వల్ల బీజేపీ ఏమి చేయలేని పరిస్థితుల్లోకి నెట్టబడింది. చాలా. సో, కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ కూడా జనసేన లైన్‌ని తీసుకోవాల్సొచ్చింది. అంటే నేను తప్పు ఒప్పుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అది వేరే విషయం. కానీ బీజేపీ, జనసేన కలిసి ప్రయాణం చేయాలని చెప్పి బీజేపీ ఏదైతే భావించిందో అది బీజేపీ వలన దెబ్బతినలేదు. పవన్ కళ్యాణ్ వలన దెబ్బతింది. అది అందరికి తెలిసిన విషయం. జగన్ అనే పేరుతోటి ఆయన చివరికి ఆయన బేస్ పోగొట్టుకున్నాడు. సో, కాబట్టి నాకేమనిపిస్తుందంటే ఇద్దరూ కూడా అటు సామాజిక వర్గ పరంగా కాపులు, రాజకీయ పరంగా బీజేపీ ఇద్దరూ నష్టపోయారు. నిజం ఇది. నేను ఒక్క నిమిషం ఆలోచిస్తా ఉన్నాను. అసలు 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టలేదనుకోండి. అప్పుడు పరిస్థితి ఎట్లుండేదండి? వీళ్ళేదైతే బీజేపీ వాళ్ళు కాపు సామాజిక వర్గం వాళ్ళని రాష్ట్ర అధ్యక్షులుగా పెట్టి ఫోకస్ చేశారో, పవన్ కళ్యాణ్ లేనప్పుడు ఆ సామాజిక వర్గం అంతా బీజేపీ వెనక వెన్నుదన్నుగా నిల్చుండేది. ఖచ్చితంగా ఒక ప్రయత్నం జరిగుండేది. అప్పుడేమై ఉండేది ఇప్పటికి మంచి ఫోర్స్‌గా ఎదిగుండేది. 2014 కాపోయినా 2018 నుంచైనా. కాబట్టి ఈ అవకాశం పోవటానికి కారణం ఏంటి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ నిబద్ధత గల వ్యక్తి కావచ్చు గానీ, ఆలోచనల్లో ఎక్కడో పరిపక్వత కనపడట్లేదు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు అంటే అల్టిమేట్‌గా నేను చెప్పేదేందంటే, దీనివల్ల నష్టపోయింది ఎవరంటే పవన్ కళ్యాణ్ వల్ల అటు కాపులు, ఇటు బీజేపీ నా దృష్టిలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పని పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడుతో కలిసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే మళ్ళా తిరిగి ఒక అధికారంలోకి వెళ్ళాల్సొచ్చింది. పొత్తుల్లో కనీసం లాజిక్ కూడా ఎక్కడ కనపడట్లేదు. కనీసం తమిళనాడు ఫార్ములా ఉందా? తమిళనాడు ఫార్ములా ఏంటి? 2/3 పార్లమెంట్‌కొచ్చేసరికి నేషనల్ పార్టీకిస్తారు. 1/3 వీళ్ళు తీసుకుంటారు ప్రాంతీయ పార్టీ. అసెంబ్లీకొచ్చేసరికి రివర్స్‌లో ఉంటది. అది కూడా లేదు. అంటే చంద్రబాబు నాయుడు
ఆయన పెరగటానికి ఉపయోగపడే పద్ధతుల్లోనే జనసేన, బీజేపీ సప్లిమెంటరీ రోల్ ప్లే చేయటానికి సిద్ధపడ్డాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటానికి ఏది ఏమైనా ఇప్పటికైనా సరే ఆంధ్రాలో మూడో రాజకీయ శక్తి ఎదిగుంటే బాగుండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే జగన్ బూచితోటి తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ముందు ముందు ఎలా ఉంటుందనేది కాలమే చెప్పాలి దీనికి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.